బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అయితే గత 2-3 రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పై ఇక వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అభిమానులందరినీ కూడా కలిసివేసిన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఆయన ఎన్టీఆర్ సినిమా అంటే వార్ 2 సినిమా ఏదైతే ఉందో అది ఆ సినిమా రిలీజ్ ముందు రోజు ఆయన ఫోన్లో చేసిన సంభాషణ ఏదైతే ఉందో అది తీవ్ర దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలని ఇటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అటు నుంచి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ని నివేదిక కోరారు సీఎం చంద్రబాబు. ఎందుకంటే గతంలో కూడా సీఎం చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ ఒక మీట్ అయితే పెట్టారు. క్యాబినెట్ మీట్ లో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. పార్టీలో అంతర్గత విషయాలు గొడవలు ఏవైనా ఉన్నా సహించబోమని, వాటిని వెంటనే సమస్యలు ఏవైనా ఉన్నా కూడా క్లియర్ చేస్తానని స్పష్టం చేశారు. ఎలాంటి తగాదాలు కూడా జరగకూడదని ఆయన వార్న్ చేశారు. అంటే పార్టీ నేతలందరికీ కూడా క్యాబినెట్ మీట్ లో వార్న్ చేశారు. అయితే ఇదే సందర్భంలో ఈ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ వార్ 2 సినిమా రిలీజ్ ముందు రోజు రాత్రి ఒక ఫోన్ సంభాషణ అయితే విడుదలైంది. మనందరం కూడా విన్నాము. జూనియర్ ఎన్టీఆర్ పై ఆయన తల్లికి సంబంధించి కొన్ని ఆయన తిట్లు ఏవైతే ఉన్నాయో అది కొద్దిగా దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. అటు ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి. ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఆయనపై మండిపడుతూ ఉన్నాయి. ఒక గొప్ప నటుడు ఆయన, ఎంతో మందికి ఆదర్శం, ఆయన ఎంతో మంది అభిమాన గణాన్ని పోగేసుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి మా అభిమాన నాయకుని, మేమందరం అభిమానించే నాయకుని తిడితే మాత్రం ఊరుకోపోమని వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా చాలా మంది అన్నారు. ఇవాళ కూడా కొంతమంది అభిమాన సంఘం నేతలందరూ కూడా టీడీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్కి అయితే ఒక వార్న్ చేశారు. ఒక 2-3 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే మేం పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తామని కూడా తెలిపారు. అయితే ఇదే సమస్య పై చంద్రబాబు కూడా ప్రస్తావించారు, స్పందించారని చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల గురించి ఒక నివేదిక కావాలని కోరారు. అయితే పార్టీల అంతర్గత విభేదాలు ఏవి కూడా ఉండవద్దని చెప్పి ఇప్పుడు దానిపై అంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెదిరించారనే ఆరోపణల విషయంలో ఇక టీడీపీకి దూరంగా ఎన్టీఆర్ సినిమాని ఎందుకు చూడాలని దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియో వైరల్ కాగా అనంతపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రోజు ధర్నాకు దిగారు. ఆయన ఇంటి ముందు ఆఫీస్ ముందు పోస్టర్లు చింపడము ఇవన్నీ కూడా మనం చూసాము. అయితే అభిమానుల్లో మాత్రం తీవ్ర ఆగ్రహం వెత్తిందని చెప్పుకోవచ్చు. లోకేష్ పేరు వస్తే సినిమా ప్రదర్శించవద్దు అన్న హెచ్చరిక జూనియర్ అభిమానుల ఆగ్రహానికి దారితీసింది. ఎన్టీఆర్ కు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని అభిమానులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. అయితే దీనిపై ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు చేయడం వల్లనే ఇప్పుడు పార్టీలో ఇంత దుమారం రేపింది. కాబట్టి దీని గురించి వెంకటేశ్వర ప్రసాద్ నివేదిక ఇవ్వాలని ఇక చంద్రబాబు అయితే కోరడం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి నివేదిక ఇస్తారు, ఏం చెప్పుకుంటారు అనేది ఇప్పుడు కొద్దిగా ఉత్కంఠభరితంగా మారింది. అటు పార్టీలో అంటే టీడీపీ పార్టీ నుంచి కూడా ఎవరు దీనిపై స్పందించలేదు. ఇంకా ఎవరు కూడా స్పందించలేదు. ఇటు సినీ ఫీల్డ్ నుంచి కూడా ఇంకా ఎవరు స్పందించలేదు. కానీ ఈ అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఆయన పోస్టర్లు చింపేయడము, టీడీపీ పోస్టర్లు చింపేయడం కూడా కొద్ది ఎత్తున భారీగానే ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా 2-3 రోజులు అంటే ఆల్రెడీ ఈ పార్టీకి వార్న్ చేశారు. కాబట్టి ఒక 2-3 రోజులు ఆయన నుంచి క్షమాపణ అయితే రావాలని అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని కూడా తెలపడంతో ఇప్పుడు ఇది ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చంద్రబాబు పరిష్కరించగలుగుతారా అంటే నివేదిక కోరినప్పుడు చంద్రబాబు ఆయన ఏమైనా పర్సనల్గా పిలిచి క్షమాపణ చెప్పమని కోరుతారా, ఇది ఇంకా ఎక్కడికి దారి తీస్తుంది అనే ఉత్కంఠ కూడా వినిపిస్తూ ఉంది. చూడాలి. చంద్రబాబు అయితే నివేదిక కోరారు. మరి వెంకటేశ్వర ప్రసాద్ దీని గురించి ఎలాంటి నివేదిక ఇస్తారో చూడాలి.